తీర్పులో ఉంటుంది అవగ్రత. సౌలు వద్దు అన్న పని చేశాడు. దేవుడు వద్దురా, మొత్తం అన్ని వేసే, అమాలేకుల యొక్క ఆ సంతతిలో ఏది ఓడ మిగలకూడదు, పశువులు ఏది మిగలకూడదు, మొత్తం వేసే అంటే ఈ కొక్కుర్తుపడి మంచాట్లన్నీ దాచుకున్నాడు. దేవుడు కోపగించుకొని ఇంక నీతో మాట్లాడిన వదిలి వెళ్ళిపోయాడు. దావీదు కూడా తప్పు చేశాడు. ఎవరితో? బెత్షెబతో తప్పు చేశాడు. దావీదికి అర్థమైపోయింది, అమ్మో ఒకసారి దేవుడి యొక్క మాటకి విధేయత చూపకపోవటం వల్ల సౌలుని ఎలాగైతే దేవుడు విడిచి వెళ్ళిపోయాడో నన్ను కూడా విడిచి వెళ్ళిపోతాడేమో అని చెప్పి దావీదికి జ్వరం వచ్చేసింది. విడిచి వెళ్ళిపోయేవాడు ఒకప్పుడు, ఇప్పుడు వెళ్ళడు, ఒకప్పుడు వెళ్ళేవాడు అలాగే. అందుకే దావీదు 51వ కీర్తనలు అంటాడు, శుద్ధ హృదయమును నాకు కలుగు చేయి ప్రభువా, నేను పాపం చేశాను ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా నుంచి దూరం చెయ్యకు ప్రభువా అని చెప్పి కాళ్ళు పట్టుకుని బతిమాలతాడు. కీర్తన 51:11 ఉంటుంది, చదవండి ఒకసారి.